హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అందిన వార్త సీఎంకి బిగ్ షాక్ అండి, బిగ్ షాక్. సో ఇదైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆ వివరాలంటే ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురైందండి. సో కేజ్రీవాల్కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. ఈడీ అరెస్టుపై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ అరెస్టు ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ను ఏప్రిల్ 29న విచారిస్తామనేది జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీం ధర్మాసనం అయితే. సో ఏప్రిల్ 24వ తేదీ లోపల సమాధానం చెప్పాలని అయితే ఈడీని ఆదేశించిందని సుప్రీంకోర్టు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయాలని అయితే చెప్పింది. ఇక ఈడీ అరెస్ట్ ట్రయల్ కోర్టు కస్టడీని అయితే సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు కూడా తాను అరెస్టును అయితే వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో అలాగే ఢిల్లీ హైకోర్టులో సైతం పిటిషన్ను దాఖలు చేశారండి కేజ్రీవాల్ గారు. అయితే ఈ పిటిషన్ రెండు కూడా కోర్టు తిరస్కరించగా ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం విచారణను తర్వాత చేస్తామని చెప్పింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజుల్లో అయితే జైల్లో ఉండక తప్పని పరిస్థితి అండి. కస్టడీని కూడా ఇంకా పొడిగింపు అయితే చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. దీంతో ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకైతే హాజరుపరిచారండి అధికారులు. ఇక అదే విషయం మీద కవితకు కూడా జ్యుడిషియల్ కస్టడీ. సేమ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సిబిఐ 3 రోజుల కస్టడీ ముగియగా ఇప్పుడు మరో 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అయితే ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. సో చూసారు కదండి, ఈ విధంగా సీఎంకి అయితే బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది.